ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వారికి మా అన్నమయ్య జిల్లా 5 నియోజకవర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా మాకు అండదండగా ఉన్న శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలానే ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా రామదాస్ చౌదరి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో 4 మండలాలు అన్నమయ్య జిల్లా, ముఖ్యంగా హెడ్ క్వార్టర్ మదనపల్లి చేయడం వల్ల మాకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, రాబో రోజుల్లో మిగిలిన అధికారులను కూడా కలిసి ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో వారం సోమవారం రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో వచ్చిన కంప్లైంట్లు కూడా మాకు అందుబాటులో కలెక్టర్ గారు కానీ, పెద్దలు రామదాస్ చౌదరి గారు కానీ, దానికి మించి వెళ్తే పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్లే ప్రక్రియలో మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ, అలానే డిఎస్పీ గారికి కానీ, మా కోసం మేము రాము, ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి మేము చెప్పడం కూడా జరిగింది. ఈ 5 నియోజకవర్గాల డెవలప్మెంట్, అలానే అన్నమయ్య జిల్లా ముఖ్యంగా మాకు అందుబాటులో ఉన్న పుంగనూరు నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల్లో జర్నీలో అందుబాటులో ఉన్న మదనపల్లి హెడ్ క్వార్టర్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మా ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అప్పుడు ఈ డివిజన్ దీనికి మినిస్టర్గా వేసిన మా నాదెళ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వంతుగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధికి తోడుగా జనసేన ఎప్పుడు ఉంటుందనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం.